ఢిల్లీ అఖండ భారతావనికి రాజధాని నగరం. దేశ రాజకీయాలను దగ్గర నుంచి గమనించే అవకాశం ఉన్న ఢిల్లీలో రాజకీయ చైతన్యం అధికంగానే ఉంటుంది. అందుకే ఢిల్లీ ప్రజలు సామాన్యుడినంటూ వచ్చిన అరవింద్ కేజ్రీవాల్కు పట్టం కట్టారు. కేజ్రీవాల్ గెలిపే సంచలనం అనుకుంటే దేశమంతా మోదీ హవా ఉన్న కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కేవలం 3 సీట్లిచ్చి మారుతున్న ఓటర్ల మనోగతానికి ఢిల్లీని ఉదాహరణగా నిలిపారు. అలాంటి ఢిల్లీలో ప్రస్తుత లోక్సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో త్రిముఖ పోరు తప్పేలా కనిపించడం లేదు. ఢిల్లీలోని 7 లోక్సభ సీట్లలో భాజపా ఒంటరిగా బరిలో దిగుతుండగా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పొత్తు ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఆ పార్టీలు సైతం వేరువేరుగా బరిలో దిగే అవకాశం ఉంది. అదే జరిగితే గత ఎన్నికల మాదిరిగానే భాజపా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ సుముఖంగా లేకపోవడంతో 2 పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలి భాజపాకు అనుకూలించవచ్చని నిపుణులు అంటున్నారు. 2 పార్టీల ఓటు బ్యాంకు మధ్యతరగతి ప్రజలే కనుక కలిసి పోటీ చేస్తే భాజపాకు గట్టి పోటీ ఇవ్వచ్చని ఆప్ భావించింది. ఆప్తో జత కట్టినట్లయితే ఢిల్లీలో తమ పార్టీ కోలుకునే అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని కాంగ్రెస్ భయపడుతోంది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ పొత్తుపై మొదటి నుంచి విముఖత వ్యక్తం చేయగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆప్ పొత్తు చర్చలు బెడిసికొట్టాయి. ఢిల్లీలో ఉన్న 7 లోక్సభ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో అన్నింటా భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేసింది. న్యూఢిల్లీ స్థానంలో గత ఎన్నికల్లో ప్రముఖ న్యాయవాది భాజపా అభ్యర్థి మీనాక్షి లేఖి గెలిచారు. ఈసారి కూడా భాజపా నుంచి మీనాక్షి లేఖికే టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్ తమ అభ్యర్థిగా బ్రిజేష్ ను ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ కు టికెట్ దక్కే అవకాశాలున్నాయి. చాందినీ చౌక్ నియోజకవర్గంలో గత లోక్సభ ఎన్నికల్లో భాజపా నుంచి హర్షవర్ధన్ గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. ఈసారి ఆయనతో పాటు విజయ్ గోయల్ లేదా విజయేందర్ గుప్తాకు భాజపా టికెట్ దక్కే అవకాశం ఉంది. ఈసారి ఆప్ ఇక్కడి నుంచి పంకజ్ గుప్తాను అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ తో పాటు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఢిల్లీలోనే అత్యంత ఖరీదైన ప్రదేశంగా గుర్తింపు పొందిన దక్షిణ ఢిల్లీ స్థానంలో భాజపా సిట్టింగ్ ఎంపీ రమేష్ బిధూడీకే టికెట్ కేటాయించే అవకాశం ఉండగా ఆప్ రాఘవ్ చద్దాను అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా యోగానంద శాస్త్రి లేదా చత్తర్ సింగ్లలో ఎవరికి టికెట్ దక్కుతుందో తేలాల్సి ఉంది. తూర్పు ఢిల్లీ స్థానంలో భాజపా నుంచి సిట్టింగ్ ఎంపీ మహేష్ గిరితో పాటు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆప్ ఇక్కడి నుంచి అతిషిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదు. ఈశాన్య ఢిల్లీలో భాజపా ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీకే మళ్లీ టికెట్ దక్కే అవకాశం ఉంది. ఆప్ నుంచి దిలీప్ పాండే బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి కీర్తి ఆజాద్ రేసులో ఉన్నారు. వాయవ్య ఢిల్లీలో భాజపా సిట్టింగ్ ఎంపీ ఉదిత్ రాజ్ ను కాదని దుష్యంత్ కుమార్ గౌతమ్ కు టికెట్ కేటాయించడానికి అవకాశం ఉంది. ఆప్ నుంచి గూగన్ సింగ్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి రాజ్ కుమార్ పేరు వినిపిస్తోంది. పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీపై ఏ పార్టీలోనూ స్పష్టత లేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఫలితాలు భాజపా వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో ప్రభుత్వానికి ఉన్న విభేదాలు, అధికారులపై మంత్రుల దాడి ఆరోపణలు ఆప్ ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చాయి. కాగా ఎన్నికల వేళ సీఎం కేజ్రీవాల్ ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ నినదిస్తున్నారు. దీని ద్వారా ఆప్ పొందే ప్రయోజనం శూన్యమని రాజకీయ నిపుణులు అంటున్నారు. గతంలో భాజపా, కాంగ్రెస్ సైతం ప్రత్యేక రాష్ట్ర హోదాపై గళమెత్తిన వారేనని ఇదేమీ కొత్త అంశం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో మే 12న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.